ఇంకా ఇంకో ముఖ్యమైన వార్త అదేంటంటే పొలం కాడ చుట్టూ అడవి పందులు వస్తూ ఉన్నాయి, జంతువులు వస్తూ ఉన్నాయి, పంటను నాశనం చేస్తూ ఉన్నాయి అని చెప్పేసి పొలం చుట్టూ ఏమంటారు మంచిగా ఫెన్సింగ్ వేసి ముళ్ళ కంచె పెడతారు కదా, ఆ ముళ్ళ కంచె పెట్టి పొలాన్ని కాపాడుకునే ప్రయత్నంలో పాటు దానికి కరెంటు షాక్ కూడా పెట్టిండు ఒక రైతు. మరి ఏమైంది, రాత్రిపూట ఆ కొడుకుతోడు కలిసి మోటార్ పెట్టినకి పోయిండు. ఆ కరెంటు షాక్ ఉన్న వైర్ ఏదైతే ఉందో కొడుకుకే తగిలింది, కరెంటు షాక్ కొట్టి కొడుకు చచ్చిపోయిండు. ఆయనతో పాటు బోరు పెట్టినకే ఆ పక్క పొలం ఆయన కూడా వచ్చిండు. అయ్యో ముత్తుకొని లబో దిబో అని ఆయన సాయంతో మరి ఆ కొడుకు శవాన్ని ఏం చేసిండు, పోలీసులకు ఫిర్యాదు చేస్తా, పక్కలో సాయం చేసా, ఇంటికి తీసుకుపోతున్నా, హాస్పిటల్ తీసుకుపోతున్నా అని చేయలే. తీసుకుపోయి పెన్గంగ నదిలో ఆ కొడుకు మృతదేహాన్ని విసిరేసి సపరేట్గా ఇంటికి పోయి తెల్లారు లేచి పోలీసులకు కంప్లైంట్ చేసిండు, ఏమని, నా కొడుకు కనిపిస్తలేడని. ఇది బేస్తార్ నాడు అయింది. శుక్రవారం పోయింది, శనివారం నాడు నిన్న ఆ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన మృతదేహము ఆ పెన్గంగ నదిలో తేలుకుంటా వస్తే అక్కడ స్థానికులు గుర్తుపట్టి ఈ పిల్లాంది పలానా ఊరు గిట్టెట్లయిందని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసు వాళ్ళు వచ్చి ఆ పిల్లగాని తండ్రిని ఎంక్వైరీ చేస్తే గిట్ల అయిందని చెప్పేసి చెప్పినట్టు. అసలు ఏమైందో ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. కంచె బలి తీసుకుంది, భయం బంధాన్ని తెంపేసింది. పొలంలో విద్యుత్ ఫెన్సింగ్కు తగిలి కుమారుడు మృతి, భయంతో మృతదేహాన్ని పెన్గంగలో పడేసిన తండ్రి. పొలం చుట్టూ వేసిన విద్యుత్ కంచెకు తగిలి కుమారుడు మృతి చెందగా తప్పు తన మీదకు వస్తుందేమో అని మృతదేహాన్ని పెన్గంగలో పడేశాడు. తర్వాత కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ కమలాకర్ స్థానికుల వివరాల ప్రకారం కొమ్రంభీం జిల్లా ఇది, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం టొంకిని గ్రామానికి చెందిన చిరంజీవికి 2 కుమారులు. వారి పొలం చుట్టూ విద్యుత్ కంచె వేసుకున్నారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చిన్న కొడుకు జయేందర్ 19 సంవత్సరాల వయసు కలిసి చేనుకు వెళ్ళాడు. కంచెకు తగిలి, విద్యుత్ కంచె ఏదైతే ఉందో దానికి తగిలి జయేందర్ మృత్యువాత పడ్డాడు, చచ్చిపోయాడు పాపం అక్కడ దగ్గరనే. నేరం తన మీదకి వస్తుందేమో అనే భయంతో పక్క పొలంలో ఉన్న చెల్లిరామ్ అనే వ్యక్తితో కలిసి మృతదేహాన్ని పెన్గంగలో పడేశాడు. గురువారం ఉదయం కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానికులు శనివారం నదిలో జయేందర్ మృతదేహాన్ని గుర్తించి మృతదేహంపై విద్యుత్ తీగల గుర్తులు ఉండడంతో తండ్రిని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. చిరంజీవి అతను సహకరించిన చెల్లిరాంపై కేసు నమోదు చేశాడు. చూడు ఎంత అంటే ఆయన అమాయకత్వం కొంత, భయం కొంత. కరెంటు షాక్ పెట్టడం అనేది, పొలానికి కరెంటు షాక్ పెట్టడం మనం గ్రామాల్లో చూస్తూనే ఉంటాం. అయితే ఆ కరెంటు షాక్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు పశువులు చచ్చిపోతూ ఉంటాయి. పాడి పశువులు ఏవైతే ఉన్నాయో, ఆవులు, ఎద్దులు, బర్రెలు, మేకలు మేసుకుంటే ఆ వైర్ తగిలి చనిపోయిన వార్తలు మనం చాలా చూసినాం. మనుషులు చనిపోయిన వార్తలు కూడా చాలా చూసినాం. అయితే విద్యుత్ శాఖ ఏం చేసిందంటే, మీరు అట్లా పెట్టడము, పొలానికి కంచె వేసుకోండి, కానీ కంచెకు కరెంట్ షాక్ పెట్టడము నేరము, చట్టపరంగా మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పేసి అనౌన్స్ చేసి కొన్నిసార్లు ఆ పశువులు చనిపోయిన క్రమంలో కూడా కేసులో జరిమానానో దండగా కట్టించుకోవడమో జరిగినాయి కూడా. సో ఇక్కడ కూడా అదే జరిగింది. పొలంలోకి అది మొత్తం కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అంటే అడవి ప్రాంతం కాబట్టి పందులు వస్తున్నాయనో లేకపోతే జంతువులు పంట నాశనం చేస్తున్నాయనో, అడవి జంతువులు మొత్తం కంచె వేస్తున్నాడు, విద్యుత్ కంచె పెట్టిండు, ఆ కంచెకు కరెంట్ షాక్ పెట్టిండు. బోరేయనిక కొడుకుతోడు కలిసిపోయిండు, అదే కరెంట్ షాకు కొట్టి కొడుకు చచ్చిపోయిండు. మరి ఈ విషయం బయట పడితే ఏడా నా మీద కేసు అవుతుందో, ఏడ నన్ను జైలుకు పంపిస్తారో, ఏడ దండగేస్తారో అని భయపడి, అంటే అక్కడ కర్కశత్వం ఏమీ లేదు. నిజం చెప్పాలంటే కొంత అమాయకత్వమే అనిపిస్తుంది నాకు. పక్క పొలం ఆయన సాయం తీసుకొని ఆడనే చెప్పేది ఉండే, అది అట్లా ఎదురని ఆయన తెలియక జరిగిందని చెప్పేసి చేస్తే కోర్టు కానీ పోలీసులు కానీ ఏదైనా సానుకూలంగా స్పందిస్తారేమని కొంత అవగాహన చెప్పేది ఉండే. కానీ ఆయన కూడా భయపడ్డాడేమో. ఇద్దరు కలిసి ఆ పిల్లగాడు ఎవరైతే ఉన్నారో 19 సంవత్సరాల కొడుకు అంటే అది ఎంత గుండెకోతనో అర్థం చేసుకోవచ్చు. ఆ పిల్లని తీసుకుపోయి, డెడ్ బాడీని తీసుకుపోయి అక్కడ పెన్గంగ నదిలో విసిరేస్తే అది 2 రోజులు నీళ్ళలో మునుక్కుంటూ పక్క గ్రామంలో తేలింది. మరి అట్లా వదిలేసి ఆ నదిలో పడేసి బుధవారం నైట్ జరిగింది. ఇది బేస్తారం పొద్దుగాల పోయి నా కొడుకు కనిపిస్తలేదని చెప్పేసి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసిండు. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఎంక్వైరీ చేయాలిగా. వాళ్ళ ఎంక్వైరీ నడుస్తుంది, ఇటు డెడ్ బాడీ అక్కడ పక్క ఊర్లో తేలింది. చూస్తే డెడ్ బాడీకి ఆ కరెంటు షాకు ఏదైతే తీగలు ఉన్నాయో ఆ తీగలు తగిలినట్టుగా గుర్తులు తెలిసినాయి. ఏమైంది గిట్ల ఉందని చెప్పేసి అటు పోలీసు వాళ్ళు ఊరోళ్ళు అందరూ కలిసి అడిగితే నిజం ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు ఏమైంది,
పోలీసు వాళ్ళు కేసు నమోదు చేశారు. అట్లయినా కేసు అవుతుండే, ఇట్లయినా కేసు అవుతుండే. కాకపోతే ఒక అమాయకత్వం ద్వారా, ఒక తెలియని భయం ద్వారా ఇప్పుడు ఆయన తండ్రి అన్న ప్రేమ కూడా లేదని ఆయన అనే బదనం మూట కట్టుకున్నాడు. ఇప్పటికైనా రైతులందరూ కూడా కొంచెం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. ఏంటంటే మీ పొలాల చుట్టూ కంచె వేసుకునే క్రమంలో కావచ్చు, విద్యుత్ కరెంటు అది పెట్టుకునే క్రమంలో కావచ్చు జాగ్రత్తగా ఉండండి. టార్చ్ లైటో ఫోన్ లైటో పెట్టుకొని చూసుకుంటూ వెళ్ళండి. వైర్లు అసలు ఆ విద్యుత్ కంచె లేకుండా మామూలు ఇనుప కంచెలు పెట్టుకునేలాగానే ప్రయత్నం చేయండి. ఇలాంటి తెలుసుకోకుండా మర్చిపోయో ఏమరపాటునో తొందరపాటునో ఇట్లా కరెంటు షాకులు తగిలి ప్రాణాలు కోల్పోతున్న ఈ ఘటనలు మనం నిత్యం చూస్తున్నాము. అలాంటిది ఒక గుండెలు పిండేసే ఘటన అని చెప్పొచ్చు. అంటే కొడుకు చనిపోతే భయపడి నదిలో పాడేయడం, మళ్ళీ పోలీసులో దొరికినాక ఏడుస్తూ గిట్టిరి జరిగింది, భయమైందని ఒప్పుకోవడం. ఆయన అమాయకత్వమా కర్కశత్వం అయితే లేదు, అమాయకత్వమే అనిపిస్తుంది నాకైతే. పాపం అనిపిస్తుంది ఈ వార్త చూస్తే. కొంచెం ఇట్లాంటి కరెంటు షాక్లకు సంబంధించి ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం అయితే అవసరం. రైట్, ఇది ఇక వనజీవి